దేవ అయితే పోలీస్ స్టేషన్ నుండి రిలీజ్ అయ్యి ఇంటికి వస్తాడు. ఇక ఇంటికి వచ్చి అలా గేట్ తీసుకొని లోపలికి వస్తూ ఉంటే ఇంతలో దేవ వాళ్ళమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్న దేవ ఎలా ఉన్నావు నాన్న అని చెప్పి దేవ దగ్గరికి వెళ్ళి దేవాని హగ్ చేసుకొని దేవాకి ముద్దులు పెడుతూ, నీకేమైంది నాన్న, ఎందుకు నాన్న ఇన్ని దెబ్బలు, నాన్న ఏమైంది అని చెప్పి దేవాని అయితే అడుగుతూ ఉంటుంది. ఇక దేవ జరిగిందంతా చెప్తూ ఉంటాడు. సరే నాన్న రా, ఎప్పుడు తిన్నావో ఏంటో, ఎన్ని రోజులైందో ఏంటో, రా నాన్న ఆకలిగా ఉంటుంది కదా అని చెప్పి దేవ వాళ్ళ అమ్మ దేవాని లోపలికి తీసుకుని వెళ్ళి దేవాకి అన్నం పెడుతుంది. అలా దేవ లోపలికి రాబోతూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ కూడా దేవాని ఎగతాళి చేస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న దేవ ఇలా అంటూ ఉంటాడు, మీరేం తొందరపడకండి, మీరు కూడా వెళ్దురులేండి పోలీస్ స్టేషన్కి, నా గురించి ఏం మీరు నవ్వనవసరం లేదు అని చెప్పి దేవ అయితే లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక దేవ లోపలికి వెళ్ళాక అక్కడ ఉన్న దేవ వాళ్ళ అమ్మ అయితే దేవ కోసం అన్నం కలిపి తీసుకుని వస్తుంది. తీసుకువచ్చి నాన్న తిను నాన్న అని చెప్పి అంటుంది. ఇక దేవ తింటూ ఇలా అంటూ ఉంటాడు, నాతో పాటు నువ్వు కూడా ఈ 2 రోజులు తినుండవు కదమ్మా, నువ్వు కూడా తెచ్చుకో తిందువు కానీ అని చెప్పి అంటాడు. దాంతో వాళ్ళ అమ్మ అయితే నేను తర్వాత తింటానులే నాన్న, నువ్వు తిను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి దేవ వాళ్ళ నాన్న వచ్చి ఆ తింటున్న పళ్ళెంని విసిరేసి దేవాని మర్యాదగా ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోమంటాడు. దాంతో అందరూ కూడా బయటకు వచ్చేస్తారు. ఇక దేవతో వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటాడు, ఏంట్రా నువ్వు ఎవరో అమ్మాయి మెడలో బలవంతంగా తాళి కట్టి ఆ అమ్మాయిని మోసం చేసి ఇప్పుడు వచ్చి ఇక్కడ తాపీగా అన్నం తింటున్నావా, నీకు సిగ్గుగా లేదా, ఆ అమ్మాయిని మోసం చేసావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న దేవ అయితే అదేదో మా ఇద్దరికి గొడవ జరిగింది, గుడిలో గొడవ జరగడం వల్ల నేను ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాను, ఆ అమ్మాయి దాన్ని ఇలా చేస్తే నేనేం చేయలేను కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అయితే ఆ అమ్మాయి మెడలో తాళి కట్టేస్తావా, తాళి విలువ నీకు తెలుసా, ఆ అమ్మాయి ఎంత బాధపడిందో, వాళ్ళ కుటుంబం ఎంత బాధపడిందో అని చెప్పి దేవాని వాళ్ళ నాన్న తిడుతూ ఉంటాడు. అసలు నిన్ను పోలీస్ స్టేషన్ నుండి విడిపించింది ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వినగానే దేవ వాళ్ళ నాన్న అడగగానే దేవ అయితే నన్ను విడిపించింది ఆ అమ్మాయే, తప్పు చేశాను అని చెప్పి విడిపించేసి వెళ్ళిపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక దేవ ఆ అమ్మాయే విడిపించింది అని చెప్పడంతో వాళ్ళ అమ్మ అయితే నాన్న అసలు ఏం జరిగిందని చెప్పి మొత్తం అడుగుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.